హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఒక రేంజ్లో పెరిగినాయండి ఆర్ఆర్బి టెక్నీషియన్స్ పోస్ట్. ఒక రేంజ్లో మనం ముందు వీడియో కూడా చూడడం జరిగింది. ఆర్ఆర్బి ఏఎల్పిలో కూడా 13,000 పోస్టులు పెరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్బి టెక్నీషియన్స్లో కూడా మనకు 10,000 ఉన్న వేకెన్సీ ఇప్పుడు 30,000 పెరగడం జరిగింది. మరి ఎవరైతే ఇక టెక్నీషియన్స్ అప్లై చేసినారో వాళ్ళకందరికీ ఇది అత్యద్భుతమైన అవకాశం. ఇక అవకాశాన్ని దారి విడుచుకోవద్దు. ఎందుకంటే రైల్వేలో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న సంఘటన వల్ల రైల్వే ఎంప్లాయీస్ మీద ఫుల్ ప్రెజర్ పెడతా ఉంది. దానివల్ల ట్రైన్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు ప్రయాణికులు. అందువల్ల రైల్వే డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ పేరు వస్తుందనేసి ఒక పక్క రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి తీవ్రంగా యాక్షన్ తీసుకునే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. ముఖ్యంగా ఇక రైల్వే వ్యవస్థ బాగుండాలంటే కావాల్సింది లోయర్ ఇయర్ లెవెల్లో పోస్ట్ ఫిల్అప్ కావాలి. ముఖ్యంగా ఏఎల్పి లోకో పైలట్లు, టెక్నీషియన్ సిగ్నల్స్ లింక్ వల్ల ప్రాబ్లం వస్తున్నాయి. ఈ యొక్క ఉద్దేశంతో మరి రైల్వేలో ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటన వల్ల ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ప్రయాణం ఇక ట్రైన్స్ యాక్సిడెంట్స్ వల్ల మరి రైల్వే బోర్డు అలర్ట్ అయింది. అన్ని రకాల పోస్ట్ ఎన్నితో ఉన్నాయి అన్నీ కూడా ఫిల్అప్ చేయాలనే ఉద్దేశంతో మరి మన ముందుకు రావడం జరిగింది. మరి ఒక్కసారి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్ని పోస్టులు పెరిగినాయి, మిగతా ఎన్ని పోస్టులు పెరిగినాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకు దాదాపుగా చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ నెంబర్ 02/2024 అనమాట. సో 01/2024 అనేది మనకేమంటే మనకు ఏఎల్పి, 02/2024 అనేది మనకేమంటే టెక్నీషియన్స్. సో నోటిఫికేషన్ ఇచ్చిన వేకెన్సీ ఎంతంటే 9144 మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం అది 30,365 పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగేది కానీ తగ్గే ప్రసక్తే లేదు. మరి చూడండి 30,365 ప్రజెంట్ నోటిఫికేషన్. ప్రజెంట్లో ఇనిషియల్గా అయితే మాత్రం 9144 అంటే 21,221 వేకెన్సీస్ పెరగడం జరిగింది. మనం గత వీడియో కూడా చూడడం జరిగింది. ఏఎల్పిలో ముఖ్యంగా నోటిఫికేషన్లో 5696 ఇస్తే ఇప్పుడు పెంచిన వేకెన్సీ 18,799 అంటే ఇక్కడ 13,000 పెంచడం జరిగింది. ఈ రెండు చూస్తే మన ఇక్కడ మనకి వేకెన్సీ చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఇది ఒక 19,000, ఓకేనా, అది ఒక 30,000 అంటే ఎన్ని ఇప్పుడు 50,000 వేకెన్సీస్. 50,000 వేకెన్సీస్ ఓన్లీ మనకేంది ఏఎల్పి మరి టెక్నీషియన్స్. మరి ఇప్పుడు డౌట్ వస్తుంది అన్నమాట, సార్ ఇంకా ఆర్పిఎఫ్ పెంచబోతున్నారు. నో డౌట్ అట్ ఆల్, ఆర్పిఎఫ్లో కూడా వేకెన్సీ పెరగబోతున్నాయి, ఎన్టీపీసీలకు పెరగబోతున్నాయి, గ్రూప్ డీలకు పెరగబోతున్నాయి. మరి ఒకసారి మనం డీటెయిల్స్ చూస్తే మరి మొత్తం ఒక జోన్లో ఎన్ని వేకెన్సీ పెరిగినాయి, ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పెరిగింది కూడా ఒకసారి చూద్దాం మనం. అయితే సెంట్రల్ రైల్వేలో 1061 ఉండేది, ఇప్పుడు ఏమైందంటే 3290 అయింది. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో 494 అనేది 1598 కావడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 534ది 20235. ఈస్టర్న్ రైల్వేలో 475 అనేది 1225 కావడం జరిగింది. నార్త్ సెంట్రల్ రైల్వేలో 230 వేకెన్సీస్ 922 కావడం జరిగింది. మరి నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 205 వేకెన్సీస్ 590 కావడం జరిగింది. మరి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్లో 707 వేకెన్సీస్ 2950 కావడం జరిగింది. మరి ఏది చూడండి నార్థన్ రైల్వేలో 502 వేకెన్సీస్ 2434 కావడం జరిగింది. నార్త్ వెస్టర్న్ రైల్వేలో 322 వేకెన్సీస్ 1136 కావడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఇది మనది కదా, సో సౌత్ సెంట్రల్ రైల్వేలో 692 వేకెన్సీస్ మనకు 2678 కావడం జరిగింది. సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో 451 వేకెన్సీస్ 1345 కావడం జరిగింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 459 అనేది 1032 కావడం జరిగింది. సదర్న్ రైల్వేలో 311 అనేది 4323 భారీగా పెరిగిందండి, 4 టైమ్స్. సౌత్ ఈస్ట్ వెస్టర్న్ రైల్వేలో 301 వేకెన్సీస్ 1023 కావడం జరిగింది. దాంతో వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 241 వేకెన్సీస్ 729 గాను, వెస్టర్న్ రైల్వేలో 1353 వేకెన్సీస్ 3053 గాను, మొత్తం అయితే మనకు 9144 వేకెన్సీస్ 30,365 కావడం జరిగింది మిత్రమా. సో కాబట్టి గతంలో ఎవరైతే ఇది చాలా తక్కువ వేకెన్సీ అనుకున్నారో మరి దాదాపు మనకు 3 టైమ్స్ పెరిగింది. కాబట్టి ఒక పక్క ఏఎల్పి ఒక పక్క టెక్నీషియన్ పెరిగినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. ప్రిపరేషన్ బాగా గట్టిగా చేయండి. ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఒక ప్లానింగ్ వెళ్ళండి. ఇప్పటికీ మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇదే ఉద్దేశం ముందుకెళ్ళండి. డెఫినెట్గా రాబోయే అన్ని రకాల పోస్టులు కూడా రైల్వేలు పెరుగుతున్నాయి. మరి మనకు టర్నింగ్ పాయింట్ నందు కోచింగ్ కావాల్సిన వాళ్ళు రావచ్చు.
హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిల కప్పలు వేరే హాస్టల్ వస్తూ ఉంది. ఏఎల్పి టెక్నీషియన్తో పాటుగా ఒకవేళ మీరు ఆర్పిఎఫ్ అప్లై చేసినా లేదా రాబోయే ఎన్టీపీసీ ఉద్యోగాలు అప్లై చేస్తూ పోతున్నా, మరి గ్రూప్ డి పోస్ట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు టనిబండికి వచ్చినట్టయితే ఇక్కడ ఎక్సలెంట్గా అత్యద్భుతంగా మీకు షార్ట్ కట్ మెథడ్స్తో జీకే అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, అరిథమెటిక్ అయితే క్లాస్ నిర్వహిస్తున్నాం. ఎగ్జామినేషన్స్ ఒక పక్క, క్లాస్ ఒక పక్క, హాస్టల్లో 90 స్టడీ అవర్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080880 మీరు కాల్ చేయండి. సో మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకుని మీరు ఎక్కడున్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ కొంచెం రావచ్చు. రైల్వేతో పాటుగా ఇక్కడ మీకు ఇచ్చే మరో బెనిఫిట్ ఏమంటే, రైల్వేతో పాటుగా రైల్వేలో టెక్నీషియన్స్, ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ ఎన్టీపీసీ, గ్రూప్ డితో పాటుగా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ ఉద్యోగాలు, మరి బ్యాంక్స్ నందు పీఓ, క్లరికల్ ఉద్యోగాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితేనేమి, ఐపీఎస్ అయితేనేమి. సో ఈ అవకాశాన్ని జారిపెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక షెడ్యూల్ వెళ్తే మాత్రం ఈరోజు అయిపోయి చేసుకోవాలని వెళ్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజు మంది అవుతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.